This is a Teja News Television broadcast. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలోని అమరాపురంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మండల కన్వీనర్ త్రిలోకనాథ్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు స్వామివారిని దర్శించుకుని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పాలక మండలిని సమర్థవంతంగా నిర్వహించడంలో వైఫల్యం చూపుతున్నారని ఆరోపిస్తూ ఆయన్ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ త్రిలోకనాథ్, ఎంసీపీ ఈరన్న, వీరఖ్యాతప్ప, మాజీ సర్పంచ్ జగదీష్ ప్రసాద్, ఉదుకూరు తిప్పయ్య, భాష, సూరనహళ్లి మల్లికార్జున, జేకే నరసింహమూర్తి తదితర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు సాక్షాత్తు కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి పాలక మండలిలో విచ్చలవిడిగా అవినీతిలు చేస్తూ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ విఫలమైతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన బురద జల్లి అన్ని కోణాల్లోనూ కూటమికి బలం లేక వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసి కూడా లేనిపోని అడ్డంకులన్నీ అడ్డుపెట్టుకొని విచ్చలవిడిగా ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఈరోజు ఆ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా అన్ని విధాలుగా దేవునికే భంగనామాలు పెడుతున్నారు. దయచేసి దీన్ని మానుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ప్రజల ఆశీర్వాదంతో జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ముఖ్యమంత్రి చేసుకుంటాం. ఇప్పుడున్న టీటీడీ చైర్మన్ గారిని వెంటనే తొలగించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అన్ని వెంకటేశ్వర స్వామి దేవాలయాల్లో పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నాం. ఈ కూటమి ప్రభుత్వం వెంటనే టీటీడీ చైర్మన్ అయినటువంటి బీఆర్ నాయుడిని తొలగించి ఆ కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామికి కృపకు పాత్రలు అవుతారని కోరుకుంటున్నాం. ఇదే కొనసాగితే రేపొద్దున్న చాలా తీవ్ర పరిణామాలు కూడా భగవంతుడు కూటమి ప్రభుత్వానికి చూపిస్తాడని తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై జగన్, జై